దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి సంక్షేమ రెండు జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే ఇంకా నేను బయలుదేరుతాను, ఎందుకంటే లేట్ అవుతుంది. మేము ప్రజల్ని ఒప్పించి అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ముందరికి వెళ్తాం. వైకాపా పార్టీ చేసే 2 నంబర్ పనులన్నీ ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం. ఏం మొదలుపెట్టాను, లిక్కర్ విషయంలో కూడా చాలా ఉందని వెనకాల హోంవర్క్ జరుగుతుంది. ప్రజల కోర్టులో వాళ్ళని దోషిగా నిలబెడతాం వాళ్ళు చేసిన పనులు. శ్రీకాకుళం టు అనకాపల్లి, శ్రీకాకుళం టు అనకాపల్లి ఈ బెల్ట్, అరకు పాడేరు ఆ బెల్ట్ మొత్తం ఇంటిగ్రేషన్. ఎస్, అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చిస్తాం. ముందర ప్లాన్స్ తయారు చేయమన్నారు, ఒక మైండ్ అప్లై చేయమన్నారు. చేసిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. అంటే ఈరోజు $1 ట్రిలియన్ ఎకానమీ, $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే సమగ్ర అభివృద్ధి అనేది అవసరం, కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక జిల్లాలో ఉంది, ఉద్యోగాలు ఒక జిల్లాలో ఉంటాయి, కంపెనీలు ఒక జిల్లాలో. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి. హైవేస్ ఎట్లా వెళ్ళాలి, రేపు పవర్, ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే పవర్ కీలకమైనది, డేటా కేబుల్ కీలకమైనది. ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా అవసరం. అదొక ఎకనామిక్ రీజన్ పెట్టి దానికి ఒక ప్రాపర్